ఇప్పుడున్న హైదరాబాద్ సిచ్యువేషన్ ఎలా ఉంది అసలు? ఎలా ఉండబోతుంది? ఎక్కడ చూసినా భయంకరంగా ఉంది. ఏదైనా పట్టుకుందామంటే ముట్టుకుందామంటే చాలా భయంకరంగా ఉంది సార్. కేసెస్ అయితే చాలా పెరుగుతున్నాయి. సో మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. గవర్నమెంట్ చెప్పిన రూల్స్ ఫాలో అవుదాము. తర్వాత ఈ ఎస్ఎంఎస్ కాన్సెప్ట్ ఉంది కదా, అంటే సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో అవ్వడము, తర్వాత మాస్క్ వేసుకోవడము, తర్వాత శానిటైజర్ వాడడము, ఇట్లాంటివి చేసుకుంటూ మన జాగ్రత్తలు అయితే మనం ఉందాం. అంటే గాల్లో కూడా కరోనా వ్యాపిస్తుందని చెప్పేసి అంటున్నారు. అది ఈ మధ్య WHO వాళ్ళు అలా అంటున్నారు, కానీ ప్రిడామినెంట్గా అది రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ ద్వారానే స్ప్రెడ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎవరైనా కరోనా ఉన్న పేషెంట్ తుమ్మినా దగ్గినా ఏమవుతుందంటే ఆ నీటి తుంపర్లు ఉంటాయి కదా, అవి ముక్కులోంచి నోట్లోంచి బయటకు వస్తాయి. సో వచ్చినప్పుడు అది బయట రిలీజ్ అయినప్పుడు ఆ పేషెంట్ ఎవరైతే ఉంటారో ఒక 1 మీటర్ లోపల వాళ్ళు శ్వాస తీసుకున్నారనుకోండి, అప్పుడు లోపలికి పోతుంది. అట్లా డైరెక్ట్గా వస్తుంది. ఇండైరెక్ట్గా ఏంటంటే ఆ నీటి తుంపర్లు జస్ట్ ఒకసారి న్యూస్ పేపర్ మీద పడింది అనుకోండి, ఆ న్యూస్ పేపర్ టచ్ చేస్తే మళ్ళీ ఆ టచ్ చేసిన పేషెంట్కు మర్చిపోయి అది ముక్కు దగ్గర కానీ నోటి దగ్గర కానీ పెట్టుకున్నాడు అనుకోండి, అట్లా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ 2 రకాలుగా ముఖ్యంగా వస్తుంది. కానీ రీసెంట్గా WHO చెప్పడం ఏంటంటే గాలి ద్వారా ఎయిర్ బార్న్ అన్నట్టు చెప్తున్నారు. సో దాని మీద ఇంకా రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, అంటే ఇప్పుడు ఎలక్ట్రానికల్ వస్తువుల మీద పడ్డప్పుడు కూడా ఎక్కువ, అంటే దేని మీద వస్తువులు పడినప్పుడు ఎన్ని గంటలు ఉండొచ్చు మన చెప్పగలరా సార్? న్యూస్ పేపర్ కానీ నోట్లు కానీ దాని మీద పడినప్పుడు 3 అవర్స్ వరకు ఉంటుంది. స్టీల్ ఐటమ్స్, స్టీల్ పాత్రలు వీటి మీద పడితే 3 to 5 days వరకు ఉంటుంది. ప్లాస్టిక్ వాటి మీద పడితే 3 to 7 days వరకు ఉంటుంది. చెక్క మీద అయితే 2 to 4 days వరకు ఉంటుంది. సో అలాగా మన ఇప్పుడు మళ్ళీ కరోనా పాజిటివ్లు పెరుగుతున్నాయి కదా, ఎప్పటి వరకు అరికట్టచ్చు? ఎప్పటి వరకు ఇలా ప్రశాంతంగా ఉంటుంది ఏమైనా చెప్పగలుగుతారా? ఈ ఉన్న కరెంట్ సిచ్యువేషన్ చూస్తే ఇంకొక కనీసం 3 months అయినా పట్టేలాగా ఉందండి. ద వే కేసెస్ కన్సిస్టెంట్గా పెరుగుతూనే ఉన్నాయి. మొదట్లో 100 పెరిగినాయి, తర్వాత 1000, ఇప్పుడు 10,000, 20,000 కేసులు పెరుగుతున్నాయి. సో ఇంకొక 2-3 months మినిమం ఉంటుందని అనుకుంటున్నాను నేను. ఇది నా పర్సనల్ ఒపీనియన్. అంటే 2-3 months వరకు ఉండొచ్చు. ఆగస్ట్లో ఒక వ్యాక్సిన్ రిలీజ్ చేస్తున్నారు. సో 15th అది ఎంతవరకు మనని ప్రికాషన్, మనకి ఎంతవరకు రక్షణ ఇవ్వచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. యాక్చువల్గా అది చాలా మంచి గుడ్ న్యూస్ కింద భావించవచ్చు. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వాళ్ళు వ్యాక్సిన్ రిలీజ్ చేస్తున్నారనమాట. సో గవర్నమెంట్ దాన్ని ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని చాలా అల్టిమేట్ ఇంపార్టెన్స్ ఉన్న ఒక ప్రాజెక్ట్ కింద కన్సిడర్ చేసి చేస్తుంది. యానిమల్ ట్రయల్స్ అయిపోయినాయి, దాంట్లో మంచి రిజల్ట్స్ వచ్చింది. అంటే వ్యాక్సిన్ అంటే ఏంటి, డైరెక్ట్ మనుషుల మీద ఇయ్యరు, ముందు జంతువుల మీద ఇచ్చి ఆ రిజల్ట్స్ బాగున్నాయి అంటే తర్వాత టెర్మినల్గా ఇల్లుగున్న పేషెంట్స్లో కొంతమందిలో ఇస్తారు, 10ల సంఖ్యలో. ఆ తర్వాత కొన్ని 100 మంది పేషెంట్స్, ఆ తర్వాత కొన్ని 1000 మంది పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు జంతువులలో ఇచ్చి దాని రిజల్ట్స్ బాగున్నాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మనుషుల మీద ఇవ్వచ్చు అని చెప్పి ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణే, వీళ్ళు కలిపి వీళ్ళకి పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో హోప్ ఫర్ ద బెస్ట్. ఆగస్ట్ 15th లోపల ఇవ్వాలి అని చెప్పారు. 1-2 months లేట్ అయినా కానీ బట్ ఎర్లీగా అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకు ఇక్కడ దీని మీద ఇంకొక వాదన ఏంటంటే అసలు ట్రయలే స్టార్ట్ చేయకుండా ఆగస్టు 15 కల్లా మార్కెట్లోకి ఇవ్వాలి అన్నది కూడా కొంతమంది దాన్ని అపోజ్ చేస్తున్నారు, ఆ ఒపీనియన్ని. సో అంతే కదా, ఇప్పుడు మనం ఇంకా మనుషుల మీద ఇయ్యలేదు, దాని రిజల్ట్ బాగుంటుంది, పనిచేస్తుంది, మీరు ఆగస్టు 15 కల్లా ఇచ్చేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని కొంతమంది అడుగుతున్నారు. సో ఏదైనా 1-2 months లేట్ అయినా కానీ రిజల్ట్స్ అయితే మంచిగా వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే ఇప్పుడున్న కేసెస్లో చాలా కేసెస్ పెరుగుతున్నాయి. ఆ కేసెస్లో ఇప్పుడు ఆగస్ట్ 15th ఆ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల మరణాల రేట్ ఏమైనా తగ్గే అవకాశం ఏమైనా ఉందా సార్? కొంచెమైనా మనం అరికట్టగలుగుతాం. ఇది ఎంతవరకు పనిచేస్తుంది, మొత్తంకి తగ్గుతాయా అనేది ఇంకా రీసెర్చ్ చేస్తే కానీ మనకు తెలియదు. ఇవన్నీ కరోనా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఈ 5-6 నెలల నుంచే చూస్తున్నాం మనం, ఈ జనవరి ఫిబ్రవరి నుంచే. సో దానికి ముందు మనకు దీని మీద ఇది లేదు. ఇది వచ్చిందే డిసెంబర్ మంత్లో చైనాలో, మన దగ్గర ఎక్కువ రావడం స్టార్ట్ అయింది ఫిబ్రవరి, మార్చ్ అప్పటి నుంచి. సో మీరు అన్నట్టు వ్యాక్సిన్ ఇస్తే ఎంతమంది చనిపోకుండా ఉంటారనే దానికి చెప్పడానికి ఇంకా టైం పడుతుంది.
అంటే ఈ స్ప్రెడ్ అవుతుంది కదా సార్, ఇప్పుడు మన హైదరాబాద్లో చూసుకుంటే ఆల్మోస్ట్ చాలా కేసెస్ పెరుగుతుంది, కానీ మరణం రేట్ చాలా తక్కువ ఉంటుంది. సో స్ప్రెడ్ అవుతున్నప్పుడు పాజిటివ్ లక్షణాలు ఎక్కువ వస్తున్నాయి, కొంతమందికి లక్షణాలు లేకుండా కూడా పాజిటివ్ అని వస్తాయి. దానికి గల కారణం ఏంటి సార్? అంటే వాళ్ళ ఇమ్యూనిటీ బట్టి ఆధారపడుతుంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక ఫాదర్ మదర్ వాళ్ళ పేరెంట్స్, ఆ ఫాదర్ వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారనుకోండి. ఇప్పుడు ఫాదర్కి కోవిడ్ పాజిటివ్ వచ్చింది, ఓకేనా. ఫాదర్ కోవిడ్ పాజిటివ్ వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ టెస్ట్ చేయిస్తే వాళ్ళ వైఫ్కి వాళ్ళ పిల్లలకి నెగిటివ్ రావచ్చు, వాళ్ళ అమ్మ నాన్నగారికి పాజిటివ్ రావచ్చు. అది వాళ్ళ ఇమ్యూనిటీ బట్టి ఆధారపడుతుంది. లేకపోతే ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఉంటారు, ఆవిడకి ఏం సిమ్టమ్స్ ఉండవు, టెస్ట్లో పాజిటివ్ వస్తుంది. అర్థమైందా? అది వాళ్ళ రోగ నిరోధక శక్తి బట్టి ఆధారపడుతుంది. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఎవరిలో అయితే ఆ ఫైటింగ్ కెపాసిటీ బాగుంటుందో వాళ్ళల్లో సిమ్టమ్స్ అనేవి అంత తొందరగా రావు. అంటే లైక్ యంగ్ పేషెంట్స్, ఫిట్గా ఉండేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు. కానీ ఎవరిలో అయితే ఈ రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుందో, ఎవరైతే వయసులో పెద్దవాళ్ళు ఉంటారో, లేకపోతే ఎవరికైతే ఆల్రెడీ బీపీ షుగర్ వచ్చి కంట్రోల్లో ఉండకుండా ఉంటారో, లేకపోతే ఎవరికైతే దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయో కొంతమందికి, మళ్ళీ దానికి స్టిరాయిడ్ మందులు కానీ ఇట్లా క్రానిక్ మెడిసిన్స్ ఏమైనా వాడేవాళ్ళు, లేకపోతే ఆల్రెడీ క్యాన్సర్ ఉన్నవాళ్ళు, హెల్త్ ఇమ్యూనిటీ దానివల్ల తగ్గి రేడియేషన్ల వల్ల, తర్వాత యాంటీ క్యాన్సర్ మందులు తీసుకుంటున్న వాళ్ళు, ముఖ్యంగా కిడ్నీ కానీ లివర్ కానీ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన వాళ్ళు. సో వీళ్ళందరిలో ఏంటంటే ఆ రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువ ఉంటుంది. సో వాళ్ళలో ఈ వైరస్ అటాక్ అనేది ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఒక కరోనా వ్యక్తి ఒకప్పుడు ఉంటే ఒక జాగ్రత్తలు తీసుకోవాలని వచ్చింది, ఇప్పుడు ఇంకా స్ప్రెడ్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంకెక్కువ కేర్ తీసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరం అయితే తప్ప బయటకు రావద్దు. ఎందుకంటే ఇది ఎవరిని వదిలిపెట్టట్లేదు. ఎమ్మెల్యేల దగ్గర నుంచి, బిజినెస్ చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి, చిన్న వాళ్ళ వరకు. సో ఎవరిని ఇది వదిలిపెట్టట్లేదు. సో దయచేసి అవసరమైతే తప్ప బయటికి రండి. ఈ 2020లో ఏంటంటే మనం బతికామా లేదా అనేది మెయిన్. మనకి ఇప్పుడు డాక్టర్లకి, సిస్టర్లకి, నర్సులకి, ఆయాలకి వీళ్ళకంటే తప్పదు కదా, కంపల్సరీ రావాలి. మిగతా వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకోగలిగితే పోస్ట్ పోన్ చేసుకోండి. ఊరికే చిన్న చిన్న ఫంక్షన్స్ అని చెప్పి, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అని, లేకపోతే ఏదో బర్త్డే పార్టీ అని చెప్పి, నిజంగా అవసరమైంది అంటే బయటకు రండి, లేకపోతే రావద్దు. ఎందుకంటే కేసెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు కరోనా పాజిటివ్ వ్యక్తి, ఇప్పుడు ఎగ్జాంపుల్కి తీసుకుంటే నాకు లేదు, బట్ ఇప్పుడు చేయించుకుంటే ఇప్పుడు 100%లో 20% మందికి పాజిటివ్ ఉంటుంది. సో ఇంకా 20% మందికి పాజిటివ్ కనిపించినా కూడా, అంటే టెస్ట్ నేను చేయించుకుంటే నాకు పాజిటివ్ అని వస్తుంది, బట్ చేయించుకోకుండా ఉంటున్నా. నేను ఎలాంటి కేర్స్ తీసుకోవాలి ఒకసారి చెప్పండి సార్. ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ చెప్తున్న రూల్స్ ఫాలో అవడమే అన్నిటికంటే ఇంపార్టెంట్. అంటే ఏంటి, ఖచ్చితంగా సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం, అవసరం ఉంటేనే బయటకు పోవడం, మాస్క్ వేసుకోవడము, ఈ హ్యాండ్ శానిటైజర్ రిపీటెడ్గా వాడడం, లేదంటే కనీసం సోప్ వాటర్తో కనీసం 20 సెకండ్ల పాటు చేతులు శుభ్రంగా కడుక్కోవడం రన్నింగ్ వాటర్తో. సిమ్టమ్స్ కొంచెం ఉన్నా కానీ టెస్ట్ చేయించుకోవడం ఉత్తమం. కానీ సిమ్టమ్స్ లేవు అనుకోండి, మీరు అన్నట్టు జాగ్రత్తలు అంటే స్పెషల్ జాగ్రత్తలు ఏం లేవు, ఇవే జాగ్రత్తలు. అవసరం ఉంటే బయటకు పోవడం, లేదంటే వెళ్ళకుండా ఇంట్లో ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ లా చేసుకోవడం. ఇప్పుడు వేడి నీళ్ళు తాగడం కానీ, గార్గిల్ చేయడం కానీ చెప్పడం వల్ల అది తాత్కాలికంగా ఉండొచ్చా, లేకపోతే పరిష్కారం అయ్యే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? వీటి వల్ల మంచి రిలీఫ్ ఉందని చెప్తున్నారు. ఇవన్నీ మనకి ఇంట్లో ఉండి కరోనాని కానీ, లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడానికి మనం చెప్తామన్నమాట. ఏంటంటే వేడి నీళ్ళతో స్నానం చేయండి, కనీసం రోజుకి 3-4 లీటర్ల వేడి నీళ్ళు తాగండి, వాటర్ తాగండి, కొంచెం గోరువెచ్చటి నీళ్ళు, తర్వాత స్టీమ్ ఇన్హలేషన్ చేసుకోండి, ఓకేనా. దాని తర్వాత హాట్ సూప్ కానీ ఇలాంటివి తీసుకోండి అని చెప్పి. వీటి వల్ల ఏమవుతుందంటే ఇక్కడ కొంచెం థ్రోట్ క్లియర్ అయ్యి వాళ్ళకి బెటర్గా ఉంటుంది. దయచేసి ఐస్ క్రీమ్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ దయచేసి తీసుకోవద్దు అని చెప్తాము. హెల్తీ ఫుడ్ తీసుకోమని చెప్తాం. మనకి ఎట్లా విటమిన్ డి సన్ దగ్గర నుంచి ఫ్రీగా వస్తుంది. సో హాఫ్ అన్ అవర్ వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, లేకపోతే హాఫ్ అన్ అవర్ సన్ దగ్గర కూర్చున్నా సరిపోతుంది. సో మనకు ఫ్రీగా వచ్చేదే కదా. విటమిన్ ట్యాబ్లెట్లు అన్నీ తీసుకోమని చెప్తాం. విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఈ, కొంతమంది ఐరన్ ట్యాబ్లెట్లు కూడా తీసుకోమని చెప్తున్నాము. ఒక
నెల రోజుల పాటు. ఎందుకంటే మన రోగ నిరోధక శక్తి పెంచడానికి. అట్ ద సేమ్ టైం బాగా నిద్రపోవాలి. ఈ నిద్రపోకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆలోచనలు ఎక్కువైపోయి, స్ట్రెస్ ఎక్కువైపోయి ఓవర్ బర్డెన్ అయిపోతున్నారు. ముఖ్యంగా యంగ్ పేషెంట్స్ చనిపోవడానికి రీజన్ ఏంటంటే ఒకటి హార్ట్ ఇన్వాల్వ్మెంట్ వాళ్ళలో, ఇంకోటి వాళ్ళకి స్ట్రెస్. డాక్టర్లలో ముఖ్యంగా కంటిన్యూస్ డ్యూటీలు చేయడము, కంటిన్యూస్ వితౌట్ ఎనీ రెస్ట్ కంటిన్యూస్ నైట్ డ్యూటీలు చేయడం, ఐసీయూలో నిద్ర లేకపోవడము, ఎక్కువ ఆలోచించడము. మీకు తెలిసిన ఏమైనా పేషెంట్ రికవరీ లేదంటే ఇలాంటి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఏదైనా సిచ్యువేషన్ ఏమైనా చెప్పగలుగుతారా సార్? రికవరీ అయిన వల్ల రికవరీ బాగుంది. ఓకే. సో 100 మందిలో వచ్చే 80-85 పేషెంట్స్కి మైల్డ్ సిమ్టమ్సే వస్తున్నాయి. కేవలం 10% మందికే హాస్పిటల్లో ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అవసరం ఉంటుంది. కేవలం 5% మందికే వెంటిలేటర్ అవసరం ఉంటుంది. సో రిజల్ట్స్ అయితే బాగానే ఉన్నాయి. వాళ్ళకేదో అయింది కదా అని అనుకొని దయచేసి భయపడొద్దు, ధైర్యంగా ఉండండి. ఓకే. ఇప్పుడున్న కేసెస్లో వ్యాక్సిన్ రాకుండా ఒకవేళ ఉంటే ఎంతవరకు మరణాన్ని అరికట్టచ్చు, ఎంతవరకు మరణాలు జరిగే సిచ్యువేషన్ ఉంటుంది సార్? ఇప్పుడు ఇలానే కంటిన్యూ అవుతేనా ఊహించడం కష్టం. ఎందుకంటే ఇప్పుడు కేసెస్ అయితే బాగా పెరుగుతున్నాయి. ఆల్మోస్ట్ 7 lakh కేసెస్ దాటినాయి. డెత్స్ కూడా ఆల్మోస్ట్ 19,000 డెత్స్ అయినాయి. సో ఇలానే పెరిగితే, కేసులు పెరిగితే ఆటోమేటిక్గా కొంచెం డెత్స్ కూడా పెరుగుతుంటాయి కదా. డెత్ పర్సంటేజ్ కాకపోతే 3-4% ఉంది. అంటే ఈ కరోనా వచ్చేసి 3-4% మాత్రమే చనిపోయే వ్యక్తులు ఉన్నారు. దానికి ముందు వాళ్ళ ప్రీవియస్ ఎవరైతే ఉంటారో ఎక్కువ అటాక్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా సార్? మళ్ళీ అటాక్ అవ్వడం, ఇప్పుడు ఒక వ్యక్తి కరోనా వస్తే రికవరీ అయిన తర్వాత మళ్ళీ అటాక్ అయ్యే అవకాశం ఉందా? యూజువల్గా తక్కువ, కానీ కొన్నిసార్లు అటాక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అది వాళ్ళ ఇమ్యూనిటీ బట్టి, తర్వాత వాళ్ళ ఎక్స్పోజర్ బట్టి, చాలా ఫ్యాక్టర్స్ మీద ఉంటుంది. సో ఇంకా దాని మీద చాలా రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే. అసలు ఈ కరోనా అనేది యూజువల్గా మైల్డ్ సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళలో మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్లో మళ్ళీ రాదు. ఒక వ్యక్తి కరోనా వస్తే తగ్గిపోతే మళ్ళీ తర్వాత రాదు అని మీరు అంటే 90% వరకు రాదు అని మెజారిటీ రాదు, కానీ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అలా అని మనం చెప్పలేము. వాళ్ళ ఇమ్యూనిటీ బట్టి ఉంటుంది, మళ్ళీ వాళ్ళు ఎట్లా ఎక్స్పోజ్ అవుతున్నారో దాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళ బాడీలో ఆల్రెడీ రిమైనింగ్స్, ఈ కరోనాకి సంబంధించిన ఆల్రెడీ వైరస్ రిమైనెంట్స్ ఏమైనా ఉంటే దాని మీద కూడా డిపెండ్ అవుతుంది. యూజువల్గా రాదనమాట. ఈ లక్షణాలు ఉన్న అంటే ఇప్పుడు లక్షణాలు లేని వ్యక్తి వాళ్ళకి, అంటే ఇప్పుడు ఎవరైతే కరోనా పేషెంట్ ఉంటారో ఆ పేషెంట్స్కి లక్షణాలు కనిపెట్టలేదు కానీ పాజిటివ్ అని వస్తుంది, వీళ్ళ సిచ్యువేషన్స్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్? వీళ్ళు ఖచ్చితంగా హోమ్ క్వారంటైన్ రూల్స్ ఫాలో అవ్వాలి. ఓకేనా. వాళ్ళకంటూ సపరేట్ కంచము, దానికి గ్లాసు, సపరేట్ రూమ్లో ఉండాలి విత్ అటాచ్డ్ బాత్రూము. మిగతా వాళ్ళతో కలవకూడదు. ఓకేనా. వేరే ప్లేస్లో ఉంటే మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో అంత జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఏదైనా మాస్క్ ఏదైనా వాడితే 8 hours వాడిన తర్వాత దాన్ని కనీసం 1/2 hour to 1 hour సోప్ వాటర్లో డిప్ చేసి పెట్టాలి. అంతేగాని దాన్ని మిగతా వాటితో పాటు బయట పడేయకూడదు. ఓకేనా. ఎందుకంటే ఈ టెస్ట్ ఏంటంటే 100 మందిలో చేయిస్తే 100 మందిలో పాజిటివ్ రాదు. ఓన్లీ 63 మందిలోనే పాజిటివ్ వస్తుంది. ఓన్లీ 63% వాళ్ళలో పాజిటివ్ వస్తుంది. 37% వాళ్ళకి ప్రాబ్లం ఉన్నా కానీ పాజిటివ్ రాదు టెస్ట్. సో అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఒకటి మీరు నాకు 2 చెప్తున్నా నేను. ఒకటి సిమ్టమ్స్ లేకుండా టెస్ట్ పాజిటివ్ వచ్చిన వాళ్ళైనా జాగ్రత్తగా ఉండాల్సిందే. నెక్స్ట్ సిమ్టమ్స్ ఉండి టెస్ట్ నెగిటివ్ వచ్చిన వాళ్ళైనా జాగ్రత్తగా ఉండాలి. సిమ్టమ్స్ని అబ్జర్వ్ చేయాలి. అంటే వాళ్ళకి ఫీవర్ బాగా ఎక్కువైంది, 101 దాటింది, ఊపిరి తీసుకోవడం బాగా ఎక్కువైంది. ఓకేనా. నెక్స్ట్ నీరసం ఎక్కువైపోయింది, తర్వాత శ్వాస తీసుకోవడానికి కష్టంగా ఉంది, లేకపోతే ఛాతీలో నొప్పి ఉంది, ఛాతీ టైట్గా ఉంది, ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. పల్మనాలజీ డాక్టర్ కానీ జనరల్ మెడిసిన్ డాక్టర్ దగ్గర కానీ ఎంత తొందరగా అంటే అంత తొందరగా వెళ్ళి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే శాచురేషన్ అనేది చూస్తారు. ఓకేనా. శాచురేషన్ ఎంత ఉంది ఏంటనేది దాన్ని బట్టి తెలుస్తుంది. సో అప్పుడు పేషెంట్కి అడ్మిట్ చేసుకోవాలా లేకపోతే ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనేది ఒక ఐడియా వస్తుంది. కరోనా పేషెంట్లకి హోమ్ క్వారంటైన్లో ఉండడం బెటరా లేదంటే హాస్పిటల్ ఉండడం బెటరా? అది వాళ్ళ సిమ్టమ్స్ బట్టి ఉంటుంది. ఎలా బెటరా అంటే అలా చెప్పలేము. సిమ్టమ్స్ మైల్డ్ సిమ్టమ్స్ ఉంటే ఇంట్లో ఉండి కూడా తగ్గించుకోవచ్చు. మా ఫ్రెండ్స్లో కొంతమందికి వచ్చింది డాక్టర్లకి. ఓకేనా. చాలామంది వాళ్ళు ఏం హాస్పిటల్ అడ్మిట్ అవ్వలేదు.
అంటే వాళ్ళ ప్రికాషన్స్ ఎలా తీసుకుంటారు, ఫుడ్ ఎలా తీసుకుంటారు, అంటే డైట్ మారిపోతుంది, మనం తీసుకున్న మీల్స్కి వేరే మీల్ యాడ్ అవుతుంది సార్. డైట్ స్పెషల్గా డైట్ ఏముండదు. చాలామంది ఏమనుకుంటున్నారు అంటే కరోనా పేషెంట్కి స్పెషల్ డైట్ ఏమైనా ఉందా, స్పెషల్ డైట్ ఏమైనా ఉందా అని అడుగుతున్నారు. స్పెషల్ డైట్ ఏమి ఉండదు, మామూలు మనం తినే ఫుడ్డే తింటారు వాళ్ళు కూడా. ఓకేనా, చెప్తున్నా, మీరు కావాలంటే చాలామంది పేషెంట్స్ వాళ్ళ ఒపీనియన్స్ కూడా చెప్పారు ఫేస్బుక్లో, యూట్యూబ్లలో ఉన్నాయి. వాళ్ళు ఏం తిన్నారని స్పెషల్గా ఏం తినలేదు. గోరువెచ్చని నీళ్ళు తాగడము, రోజు వేడి నీళ్ళు ఆవిరి పట్టుకోవడము, స్టీమ్ ఇన్హలేషన్. కొంతమంది దాంట్లో ఉప్పు వేసుకోవాలా, లేకపోతే లవంగాలు వేసుకోవాలా, లేకపోతే చాలా అడుగుతున్నారు తేనె, ఐ మీన్ ఉప్పు లవంగాలు అని. ఇట్ డజంట్ మేక్ మచ్ డిఫరెన్స్. సో స్టీమ్ ఇన్హలేషను, వేడి నీళ్ళు తాగడము రిపీటెడ్గా, కనీసం 3-4 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగడము, తర్వాత ఈ విటమిన్ ట్యాబ్లెట్లు తీసుకోవడము. మనం తర్వాత ఈ ఆకుకూరలు కానీ ఈ కూరగాయలు ఏవైతే ఉన్నాయో వాటిని సబ్బుతో కడుక్కోవాలా అని అడుగుతున్నాడు. సబ్బుతో ఏం గడక్కర్లా, మామూలు నీళ్ళతో కడిగితే సరిపోతుంది. ఓకేనా, మామూలు ఫుడ్డే, కాకపోతే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అన్నీ ఉండేలా చూసుకోవాలి. ప్రోటీన్స్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. అంటే కొంతమంది ప్రజలకు తెలియదు, అంటే ఈ ఫుడ్ తీసుకోవాలి, ఈ ఫుడ్ తీసుకోవాలని వాళ్ళకి తెలియదు, ఆడియన్స్ అందరూ, అంటే ప్రజలందరూ కూడా. ఎలాంటి ఫుడ్ అంటే మంచి మన కొంచెం క్లారిటీ చెప్తారు సార్, ఫుడ్ ఎలాంటివి తీసుకుంటే బెటర్? ముఖ్యంగా మనకి ఈ రోగ నిరోధక శక్తి పెంచే ఫుడ్ ఉంది. లైక్ పసుపు, అల్లము, వెల్లుల్లి, జీలకర్ర, తర్వాత తేనె, నిమ్మకాయలు. సో ఇవన్నీ మన ఆరోగ్య శక్తి, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. సో పాలల్లో ఈ పసుపు వేసుకొని తాగమని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం వేడి నీళ్ళల్లో తేనె ప్లస్ నిమ్మకాయ కలుపుకొని తాగమని చెప్తున్నారు. ఇవన్నీ ఏంటంటే మన రోగ నిరోధక శక్తిని పెంచుతాయి అన్నమాట. ఆకుకూరలు బాగా తీసుకోండి, ఆకుకూరలు చాలా ఇంపార్టెంట్. రాగి జావ తీసుకోండి. ఓకేనా, రాగి జావలో మనకు చాలా బలం ఉంటుంది. ఓకేనా, బెల్లం తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. తర్వాత వేరుశనగకాయ, పల్లి చెక్క, చిక్కీ అంటారు కదా, చిక్కీ, చక్కెర కాదు చిక్కీ, అది. సో ఇవన్నీ ఏంటంటే చాలా మంచి న్యూట్రియంట్స్ ఉండేవి అనమాట మనకి. బయట తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇవన్నీ. అట్ ద సేమ్ టైం బాగా నిద్రపోవాలి. మెయిన్, అన్నిటికంటే మెయిన్ చెప్తాను, అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాజిటివ్ మైండ్. వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారంటే వాళ్ళకంత ఎనర్జీ ఉంటుంది. డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ భయమే అన్నిటికీ. ఇప్పుడు ఆ భయం ఉంటుంది చూసారా, ఆ భయం వల్ల వాళ్ళకి చాలా నీరసం, వీక్ అయిపోతారు. ఆ మాట కూడా వీక్ అయిపోతుంది. ధైర్యంగా ఉండండి. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండద్దు, నాకు రాదులే అని. అట్ ద సేమ్ టైం మరీ డీలా పడిపోవద్దు భయంతో. సో ఇట్లా భయంగా ఉండే వాళ్ళు ఒకవేళ ఉంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటారు? అంటే భయపడుకుంటా, నాకు వచ్చేసింది అని చెప్పేసి భయపడకుండా ఇలా ఉండే పరిస్థితి వాళ్ళకి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? అంటే పరిస్థితి అంటే వాళ్ళకి నేను ధైర్యం చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు హాస్పిటల్లో సిస్టర్లు ఉన్నారు, హాస్పిటల్లో నర్సులు ఉంటారు కదా, ఐసీయూలో 24 గంటలు పనిచేయాలి కదా, తక్కువ జీతాల వాళ్ళకి, పొద్దున్నుంచి రాత్రి రాకుండా. చుట్టూరు కరోనా పేషెంట్లే. ఎంత కిట్ వేసుకున్నా కానీ రిస్క్ అయితే ఉంటుందా? అయినా వాళ్ళు అదే స్మైలింగ్ ఫేస్, అదే నవ్వుతో ఆ పేషెంట్ వాడు తిట్టినా అరిచినా, కొంతమంది వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే అర్థం కాదు, తీసేసుకుంటూ ఉంటారు. ఈ ఐవీ క్యాన్యులాలు ఇవన్నీ, ఫోలీస్ కెథెటర్లు, చాలా ఇరిటబుల్గా ఉంటారు. అయినా వాళ్ళు స్మైలింగ్ ఫేస్తో, ఆ కాన్ఫిడెన్స్తో చేస్తున్నారా? అలాగే ఆయమ్మాలు, తుడిచేవాళ్ళు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఎక్స్రే టెక్నీషియన్స్, సెక్యూరిటీ గార్డులు, వాళ్ళందరూ భయపడతా ఉన్నారా? లేదు కదా, ధైర్యంగా పనిచేస్తున్నారు కదా. ఇవాళ మీరు ఇప్పుడు ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా హాస్పిటల్ సైజు బట్టి 100 మంది, 200 మంది, 300 మంది కరోనా పేషెంట్లు ఉన్నారు. ఎంతమంది సిస్టర్లు పనిచేస్తున్నారు, వాళ్ళనే ధైర్యంగా తీసుకోండి. ఇంకా డాక్టర్ అంటే పేషెంట్ దగ్గరికి వెళ్తాం, 5 నిమిషాలు 10 నిమిషాలు చూస్తారు, మాట్లాడతారు, వాళ్ళ నోట్స్ రాస్తారు, అయిపోతుంది. కానీ సిస్టర్ అలానా? సిస్టర్ అక్కడే ఉండాలి కదా. వాళ్ళని అదే ధైర్యం తీసుకోండి మీరు. ఎస్, వాళ్ళు కూడా ఇంట్లో కూర్చోవచ్చు కదా. ఎందుకు నాకు ఈ 2 నెలలు వచ్చే ఇంత తక్కువ జీతానికి నేను రెస్ట్ తీసుకుంటా 2 నెలలు అని అనుకోవచ్చు. కానీ వాళ్ళు ఎంత కష్టపడి పనిచేస్తున్నారు. సో భయపడద్దు, భయపడితే వచ్చేది ఏం లేదు. మీరు ధైర్యంగా ఉంటేనే మీ ఇంట్లో వాళ్ళకి మీరు ధైర్యం ఇవ్వగలుగుతారు.
మీరు ధైర్యంగా లేకపోతే మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ ఎవరికి ఇంకా ధైర్యం ఉండదు. ఓకే. ఇలాంటి ఫుడ్ తీసుకోవచ్చు సార్ నార్మల్ ఇప్పుడున్న ప్రజలందరూ కూడా ఇలాంటి ఫుడ్ తీసుకోకపోతే బెటర్, అవాయిడ్ చేస్తే బెటర్. మన ఇంట్లో తయారు చేసింది కాకుండా బయట తయారు చేసింది మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఎందుకంటే అది ఎవరు తయారు చేశారో మనకు తెలియదు, అది ఏ కండిషన్స్లో తయారు చేశారో మనకు తెలియదు. సో ఏదైనా మన ఇంట్లో తయారు చేసుకున్నదే, మన పేరెంట్స్ తయారు చేసుకున్నదే ది బెస్ట్ ఫుడ్. నీట్గా కడుక్కొని వాళ్ళైతే మన కోసం ఎక్స్ట్రా కేర్ తీసుకొని చేస్తారు. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ దయచేసి అవాయిడ్ చేయండి. ఓకేనా? దయచేసి అవాయిడ్ చేయండి. ఇంకా ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి. ఇంకా నాన్ వెజ్, అది కూడా చెప్తున్నా కదండి. నాన్ వెజ్ ఏంటంటే ఆ చేసే పర్సన్ మీకు బాగా తెలిసి మీ కళ్ళ ముందు నీట్గా చేస్తున్నాడు అంటే ఓకే. అది కూడా మీకు ఎట్లా చేస్తున్నారు ఏంటో ఐడియా లేనప్పుడు దాన్ని అవాయిడ్ చేయడం బెటర్. ఈ కరోనా పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎప్పటి వరకు ఉంటే అవకాశం ఉందా? అంటే మీకు లైక్ ఇప్పటిలోపటి పోతే ప్రశాంతంగా జనాలు ఒకప్పటిలాగా ఉంటారు అని చెప్పేసి అని కొంతమంది 6 months నుంచి 8 months పడుతుంది అంటున్నారు. ఇంకా 6 months పడుతుంది అంటున్నారు. అంటే మోస్ట్లీ ఇయర్ ఎండ్. మనం అంతా జస్ట్ గెస్సింగే, ఇక్కడ ఎవరికి 100%గా చెప్పలేరు. కానీ ఉన్న కేసెస్ బట్టి తీవ్రతను చూస్తుంటే ఇంకొక మినిమం 3-4 months అయినా ఉండేటట్టే ఉందండి. కొంతమంది ఏమో ప్రతి ఒక్కరికి వచ్చేలాగా ఉందని. మీరేమంటారు? అంటే ప్రతి ఒక్కరికి వచ్చేలాగా ఉందని చెప్పేసి అంటారా? కేసులు పెరుగుతున్నాయి మరి, రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి కదా. ఏమో నేను కనీసం ఇప్పుడైతే 7 లక్షల మందికి వచ్చింది మన భారతదేశంలో. ఓ 30 లక్షల మందికైనా వస్తుందేమో అనుకుంటున్నాను నేను. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ రోజుకి 20,000 అలా పెరుగుతున్నాయి కదండి. ఇంకొక 1 month చూసుకున్నా కానీ ఇంకొక 5-6 లక్షలు యాడ్ అవుతాయి కదా. సో 15 lakhs వరకైనా గెస్సింగ్ వి డోంట్ నో వాట్ ఇస్ ద ఫ్యాక్ట్. లాక్డౌన్ పెట్టినప్పుడు ఒక 30 కేసులు వస్తే అమ్మ అని చెప్పేసి అని అందరూ అనుకునేవాళ్ళు. ఇప్పుడు 2,000 కేసులు వస్తే కూడా వచ్చిందిలే 20,000 కేసులు నెగ్లిజెన్సీ అనమాట. దానికన్నా కారణం ఏంటి? ఇప్పుడు వాళ్ళకి అసలు కరెక్ట్గా అర్థమవుతుంది ఇప్పుడున్న సిచ్యువేషన్. ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వచ్చినప్పుడే వాళ్ళకి అర్థమవుతుందండి బాధ. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా, వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళకి ఎవరికైనా వచ్చి వాళ్ళు చూస్తే కళ్ళతో ఆ పేషెంట్తో పాటు ఉంటే అసలు ఆ బాధ ఏంటి అనేది తెలుస్తుంది. లేకపోతే అది కొంచెం అదే మీరు అన్నట్టు ఏంటంటే నెగ్లిజెన్స్ అనకూడదు, ఎందుకో సీరియస్నెస్ అంత లేదని అని అనిపిస్తుంది. ముఖ్యంగా సండే పూట మార్కెట్స్లో మీరు చూస్తుంటారు కదా, ఇక్కడ చూసినా పిచ్చిగా జనాలు ఉన్నారు. సోషల్ డిస్టెన్సింగే లేదు. చికెన్ షాపుల దగ్గర, మటన్ షాపుల దగ్గర, మార్కెట్లలో చూస్తున్నారు కదా మీరు. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక మార్కెట్ పెట్టారు. మనం ఏమైనా చేయొచ్చు అంటారు? అంటే మనం చెప్తే ఎంతవరకు వింటారు అనేది, అంటే డాక్టర్స్ యాజ్ ఏ డాక్టర్ అది ఎవరికైతే వాళ్ళ ఫ్యామిలీ మీద భయం, ఎవరికైతే వాళ్ళ ఫ్యామిలీ మీద నిజంగా ప్రేమ, అభిమానం, లేకపోతే మనం లేకపోతే మన ఫ్యామిలీకి ఏమవుతుందా అనే ఫీలింగ్ ఉంటుంది చూసారా, అలాంటి వాళ్ళు జాగ్రత్త తీసుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు దేని ముట్టుకోవాలన్నా కానీ ఇప్పుడున్న కండిషన్స్లో, అంటే ఒక రోజుకి మన ఎగ్జాంపుల్ మన హైదరాబాద్లో తీసుకుంటే 4,000 మంది కేసులు ఎక్కువవుతున్నాయి. దేని ముట్టుకోవాలన్నా కానీ భయంకరంగా ఉంది. ఇలాంటి కేరింగ్ మనం ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం ఇంకా ఎక్స్ట్రా కేరింగ్ తీసుకోవాలి. ఇలాంటి కేరింగ్స్ తీసుకుంటే బెటర్. సేమ్ అవసరం ఉంటేనే బయటకు వెళ్దాం, అవసరం లేకపోతే అవసరం వెళ్ళొద్దు. వెళ్ళినప్పుడు కంపల్సరీ మాస్క్ వేసుకోవాలి. మన దగ్గర ఒక హ్యాండ్ శానిటైజర్ ఏమైనా రెడీ పెట్టుకోవాలి. దీన్ని నేను పట్టుకున్న తర్వాత కంపల్సరీ శానిటైజర్తో తుడుచుకోవాలి. తర్వాత ముక్కుని కానీ దీన్ని పట్టుకున్న తర్వాత అది ముక్కు దగ్గర దయచేసి టచ్ చేయొద్దు. ముక్కు, కళ్ళు దగ్గర, దగ్గర టచ్ చేయకూడదు. ఎందుకంటే ఈ వైరస్ అనేది కళ్ళ ద్వారా, ముక్కు ద్వారా, నోటి ద్వారానే మన బాడీలోకి వెళ్తుంది. ఇంకా అన్నిటికంటే ఇంపార్టెంట్ మనం చెప్పుకున్నట్టు ఆ వేడి నీళ్ళు తాగడము, స్టీమ్ ఇన్హలేషన్ చేసుకోవడం, ఇలాంటివన్నీ చాలా హెల్ప్ అవుతాయి. మనకి హెల్ప్ అవుతాయి కానీ కట్ చేయవు కదా ఇవి. ఇప్పుడు ఏంటంటే అంటే కరోనా వైరస్ని చంపుతాయా అని నేను అనట్లేదు. దీనివల్ల కరోనా వైరస్ చచ్చిపోతుందా అని నేను చెప్పట్లేదు, చచ్చిపోతుందా అని. కానీ దీనివల్ల డెఫినెట్గా రిలీఫ్ అయితే ఉంటుంది, తాత్కాలికంగా అయితే ఉంటుంది. ఎస్, రిలీఫ్ ఉంటుంది. ఎస్. ఇప్పుడు ఒక పేషెంట్ అనే వ్యక్తి అవన్నీ చేసుకోవడం వల్ల తాత్కాలికంగా సంతృప్తి పడతాడు తప్ప
అంతేగాని కరోనా రాదని గ్యారంటీ కాదు. గ్యారంటీ కాదు. కరోనా చెప్తున్నా కదా, వాళ్ళు ఇప్పుడు బయటకు పోతారు, వేరే వాళ్ళతో పక్కన కూర్చొని మాట్లాడతారు, వాడికి ఉందో లేదో మనకు తెలియదు. లేకపోతే మార్కెట్కి వెళ్తారు, వాళ్ళకు ఉందో లేదో మనకు తెలియదు. అసలు అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్ళొద్దు. ఒకవేళ వచ్చిన వ్యక్తి ఉంటారు కదా సార్, మాస్టర్ సార్, వచ్చిన వ్యక్తికి ఇది అంతా తాత్కాలికంగానే యూజ్ అవుతుందా? ఇప్పుడు మీరు చెప్పిన వాటర్ కానీ, ఇప్పుడు హాట్ వాటర్ కానీ, గార్లింగ్ చేయడం కానీ, మనం తీసుకున్న ఫుడ్స్ అంటే తాత్కాలికంగా యూజ్ అవుతారు. రికవరీ అవ్వడం అంటే ఏంటి అసలు? సిమ్టమ్స్ వస్తాయి కదా, సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన బాడీ దానికి తగ్గట్టు రియాక్ట్ అవుతుంది. సో అప్పుడు ముందు ఈ జ్వరంతో స్టార్ట్ అవుతుంది, తర్వాత గొంతు నొప్పి ఇలాంటివన్నీ వస్తాయి. గొంతు నొప్పి, జ్వరము, దగ్గు, ఆ తర్వాత అది ఊపిరితిత్తులకు వెళ్తుంది. ఊపిరితిత్తులకు వెళ్ళినప్పుడు మన లంగ్స్కి అఫెక్ట్ చేసినప్పుడు అక్కడ ఎక్కడైతే గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరగాలో ఆ సరిగ్గా జరగక వాళ్ళకి బ్రీతింగ్ డిఫికల్టీ ఇవన్నీ వస్తాయి. సో మీరు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే వాళ్ళకి టెంపరీయా పర్మనెంటా అని అడిగారు. సో ఇవి మన మెజర్స్ వాడుకుంటే మంచిదే. టెంపరీయా పర్మనెంట్ అంటే అది లైఫ్ లాంగ్ మనకు పనిచేస్తుంది. మామూలు జలుబు దగ్గు వచ్చిన ఇంట్లో వాళ్ళు అదే కదా చెప్తారు. ఇంకోటి ఏంటంటే ఎవరికైతే ఇమ్యూనిటీ పవర్ ఉంటుందో ఈ సిమ్టమ్స్ కూడా రావు చాలామందికి. అలాగా అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఇవి నార్మల్గా యూజువల్గా వాడుకుంటుంటే బెటర్, హెల్తీగా ఉండొచ్చు అని. అవునవును. కరోనాకి వచ్చినప్పుడు ఇది దిస్ నాట్ ఏ మెడిసిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. చేసేసి ఇది మెడిసిన్ కాదు, ఇవన్నీ హోమ్ రెమెడీస్. హోమ్ రెమెడీస్. ఓకే. ఇంగ్లీష్ మందులు బెటరా, తెలుగు మందులు బెటరా సార్? ఇంగ్లీష్ మందులు తెలుగు మందులు అలా ఏం లేదండి, పేషెంట్ కండిషన్ బట్టి ఇస్తారు డాక్టర్లు. ఓకే. స్పెషల్ ఆల్రెడీ కొన్ని మందులు మార్కెట్లోకి రిలీజ్ అయినాయి కదా, సో వాటికి చాలా స్పెసిఫిక్ ఇండికేషన్స్ ఉన్నాయి. సో ఆ పేషెంట్ కండిషన్ బట్టి ఆ టాబ్లెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కరోనా పేషెంట్లకి చెమట ద్వారా కూడా వస్తుందని చెప్పేసి అని చాలామంది అంటున్నారు, దానికి గల కారణం ఏంటి సార్? చెమట ద్వారా స్ప్రెడ్ అవ్వదండి, చాలామందికి డౌట్ ఉంటుంది. నన్ను పేషెంట్ అడిగారు, సార్ నేను కరోనా పేషెంట్ యొక్క ఎల్బో టచ్ అయింది, నాకు వస్తుందా అని. చెమట ద్వారా స్ప్రెడ్ అవుతుందని ఇప్పటిదాకా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏం లేదు. అది ఓన్లీ డ్రాప్లెట్స్, అంటే నీటి తుంపర్లు ఉంటాయి కదా, ఆ పేషెంట్ దగ్గిన తుమ్మిన నోట్లోంచి కానీ ముక్కులోంచి కానీ ఆ డ్రాప్లెట్స్ ద్వారా ఆ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అట్లా ఒక్కసారి ఇప్పుడున్న కరోనా పేషెంట్లు అందరూ కూడా వచ్చింది అన్న తర్వాత వాళ్ళని కొంచెం దూరంగా పెట్టడం జరుగుతుంది. అంటే వాళ్ళకి తగ్గిన తర్వాత కూడా వాళ్ళకి మోటివేషన్ ఏమైనా చెప్తారా సార్? అంటే వాళ్ళని ఇప్పుడు అందరు కూడా వర్క్, ఇప్పుడు ఒక కరోనా పేషెంట్కి పాజిటివ్ వచ్చింది, తగ్గిపోయిన తర్వాత కూడా ఆ అబ్బాయిని వర్క్ తీసుకోలేకపోతున్నారు. మీరు అన్నది కరెక్టే. 2 weeks హోమ్ ఐసోలేషన్ తర్వాత 1 month తర్వాత చాలామంది జాయిన్ అవుతున్నారు. అంటే కొంతమంది ఏంటంటే అది ఒక అపోహ, అంటే అది సోషల్ ఇది అనమాట, ఏది అవుతుందని ఏం కాదు. చాలామంది మళ్ళీ వర్క్లో జాయిన్ అవుతున్నారు కదా. ఓకే. అంటే వాళ్ళకి ఏమైనా మోటివేషన్గా ఏమైనా చెప్తారా? అంటే వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళకి పేషెంట్కి, పక్కన ఉన్న వాళ్ళకి కాదు, పక్కన ఉన్న వాళ్ళకి పేషెంట్కి ఆల్రెడీ నేను వర్క్ రికవర్ అయ్యే వచ్చానని చెప్పేసి అని ఉంటాడు, కానీ అబ్బాయిని తీసుకోవడానికి చాలామంది భయపడుతున్నారు అనమాట. యా, అట్లేం భయపడొద్దండి, ఓకేనా. ఆల్రెడీ ఒకసారి పేషెంట్కి వచ్చినాక రికవర్ అయిన తర్వాత మీరేం భయపడాల్సిన అవసరం లేదు, ఓకేనా. అట్లా చాలామంది వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు చాలామంది హాస్పిటళ్ళల్లో డాక్టర్లకు వచ్చింది, సిస్టర్లకు వచ్చింది, నర్సులకు వచ్చింది, ల్యాబ్ టెక్నీషియన్లకు వచ్చింది, ఎక్స్రే టెక్నీషియన్లకు వచ్చింది. చాలామంది రికవర్ అయిపోయి మళ్ళీ వర్క్లోకి జాయిన్ అయిపోయారు. మరి వాళ్ళందరూ వర్క్ చేయకపోతే ఎట్లా? హెల్త్ కేర్ సిస్టమ్ నడవాలి కదా ఇండియాలో. ధైర్యంగా ఉండండి, ఏం కాదు. సో మన దేశం అయితే ఇలా తీసుకుంటుంది, ఇతర దేశాలు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నాయి? వాళ్ళు ఇంకా అడ్వాన్స్డ్ మరణాల రేట్ ఎందుకు తగ్గే అవకాశం ఉంది? అండ్ పాజిటివ్ కేసులు కూడా కొన్ని దేశాలు అయితే పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, మనం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాం? యాక్చువల్గా మన దగ్గర కూడా ఇనీషియల్గా చాలా బాగా కంట్రోల్ అయినాయి, కాకపోతే మిగతా కంట్రీస్లో లాక్డౌన్ అనేది ఇంకా స్ట్రిక్ట్గా ఉంది. మన దగ్గర కూడా లాక్డౌన్ ఉన్నప్పుడు అసలు మీరు చూసారు కదా, కేసెస్ రోజుకి 700, 800 పెరిగేవి. వన్స్ లాక్డౌన్ ఎత్తేసినాక ఇలాగా 15,000, 20,000 చొప్పున పెరుగుతున్నాయి. ఇంకోటి మరణాలతో పోలిస్తే ఇటలీలో మీరు చూసుకుంటే జస్ట్ 3 lakh కేసెస్కే అక్కడ దాదాపు 30,000, 35,000 మెంబర్స్ చనిపోయారు. అంటే మన దగ్గర కంటే కూడా సగం కేసులు ఉంటే ఆల్మోస్ట్ డబల్ మంది చనిపోవడం జరిగింది అక్కడ.
మన ఇండియాలో అక్కడ ఎందుకంటే అక్కడ ఓల్డ్ పాపులేషన్ ఎక్కువ కాబట్టి. ఇండియాలో ఏంటి అంటే అదృష్టం మనకి యంగ్ పాపులేషన్ ఎక్కువ. సో అందుకనే కొంచెం వాళ్ళకంటే డబుల్ కేసెస్ ఉన్నా డెత్స్ మాత్రం వాళ్ళలో హాఫే ఉన్నాయి. ఎందుకంటే మనలో పాపులేషన్ అనేది యంగ్ పాపులేషన్, కొంచెం ఇమ్యూనిటీ పవర్ కూడా బెటర్ అని అంటున్నారు కొంతమంది. సో ఏదైతేనే మన దగ్గర కూడా చాలా అయితే అయినాయండి, తక్కువేం కాదు పాపం. దాదాపు 19,000 మంది చనిపోయారంటే ఇట్స్ నాట్ చిన్న నెంబర్ కాదు కదా, చాలా పెద్ద నెంబర్ పాపం. కరోనా లేకపోయి ఉంటే విచిత్రమైన దాంట్లలో రోడ్ యాక్సిడెంట్స్లో కానీ మిగతా దాంట్లలో కానీ ఎలాగోలా మరణాలు అయితే సంభవిస్తూనే ఉంటాయి. దాంతో పోల్చుకుంటే ఈ కరోనాకు వచ్చిన మరణాలు చాలా తక్కువ అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు సార్? అట్లా ఎందుకు ఆలోచించాలి? ఎవరి లైఫ్ అయినా వాల్యుబులే కదా. అక్కడ చచ్చేవాడు ఇలా చచ్చాడంటే చచ్చి అసలు అది థింకింగే రాంగ్. లైఫ్కి వాల్యూ ఉండాలి కదండి. ఎవరో చనిపోవాలని మనం ఎందుకు అనుకోవాలి? వాళ్ళ మీద ఎంతమంది డిపెండ్ అయి ఉంటారు, ఫ్యామిలీ ఉంటుంది. కొంత ఫ్యామిలీ అంటే ఒక్కోసారి ఇంకా ఎక్కువ కూడా డిపెండ్ అవ్వచ్చు కదా, లైక్ ఎంప్లాయర్స్ ఉంటారు. ఎవరో చనిపోవాలని ఎందుకు అనుకోవాలి? అసలు అందరూ చనిపోకుండా హ్యాపీగా ఉండాలని అనుకోవాలి.